కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు వ్యయ ప్రయాసలకు ఓర్చి 7 కొండలు ఎక్కి వస్తూ ఉంటారు. ఒక క్షణం పాటు స్వామివారు కనిపిస్తే చాలు పొలకించిపోయే భక్తులు ఎందరో. రమ్మని పిలిస్తే ఎక్కడున్నా సరే పరిగెత్తుకు వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటాం. తీర్థ ప్రసాదాలు తీసుకొని హాయిగా ఇంటికి వస్తాం. ఇది సామాన్య భక్తుల పరిస్థితి. కానీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామినే జీవితంగా జీవించే వ్యక్తులు తిరుమల నిర్మాణంలో తమ జీవితాలను త్యాగం చేసిన త్యాగధనుల గాథలు మరోలా ఉంటాయి. నిత్యం స్వామివారు వారి పక్కనే మానుష రూపంలో ఉన్న పట్టించుకోకుండా స్వామి కార్యంలో నిమగ్నమైన వారి జీవితాలను తప్పక తెలుసుకొని తీరాలి. అలాంటి వారిలో ఒకరు అనంతాళ్వారులు. శ్రీవారి భక్తుల్లో అగ్రగణ్యుల్లో మొదటి వరుసలో ఉండేవారిలో అనంతాళ్వారులు కూడా ఒకరు. స్వామి సేవ తప్పించి మరొకటి తెలీదు. రామానుజాచార్యుల ఆదేశాల మేరకు అనంతాళ్వారులు తిరుమలలోనే ఉంటూ తోట పని చూస్తూ ఉండేవారు. అనంతాళ్వారు ఆయన భార్య ఇద్దరు స్వామి సేవలో తరించిపోయేవారు. స్వామివారి సేవకు అవసరమైన పూలను పూలదండలను అందించడమే అనంతాళ్వారుల ప్రధాన కర్తవ్యం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పూల మొక్కలను పెంచుతూ వాటి నుంచి వచ్చే పుష్పాలను మాలగా కట్టి స్వామివారికి సమర్పించేవారు. అయితే పూల తోట కోసం అదనంగా మరో బావి అవసరం కావడంతో అనంతాళ్వారులు తన భార్యతో కలిసి తవ్వడం మొదలుపెట్టారు. బావి తవ్వకం ప్రారంభించే సమయానికి అనంతాళ్వారుల భార్య నిండు గర్భిణి అయినప్పటికీ ఆమె స్వామి కోసం భర్తతో కలిసి బావిని తవ్వడానికి సహకరిస్తుంది. అనంతాళ్వారులు గుణపంతో భూమిని తవ్వి ఆ మట్టిని తట్టలో వేస్తే ఆ తట్టను దూరంగా తీసుకెళ్లి మట్టి పడేసి వస్తుంది అనంతాళ్వారుల భార్య. వారి కష్టాన్ని చూసి చలించిపోయిన శ్రీ వెంకటేశ్వరుడు 12 ఏళ్ల బాలుడి రూపంలో అక్కడికి వచ్చి తాను సహాయం చేస్తాను అని అంటాడు. కానీ అనంతాళ్వారులు దానికి అంగీకరించరు. అనంతాళ్వారుల భార్యకు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఆమె సరే అని చెప్పడంతో మట్టిని పారబోస్తూ వస్తూ ఉంటాడు. మట్టిని త్వరగా తీసుకొని వెళ్ళి వెంటనే వస్తున్న భార్యను నిలదీయగా బాలుడు సహాయం చేస్తున్నాడని అంటుంది. భార్య మాటలు విన్న అనంతాళ్వారులకు విపరీతమైన కోపం వస్తుంది. గర్భవతి కావడంతో ఆమెపై ఆ కోపాన్ని చూపకుండా బాలుడిపై ప్రదర్శిస్తాడు. గుణపాన్ని బాలుడిపైకి విసురుతాడు. విసిరిన గుణపం బాలుడి గడ్డానికి తగులుతుంది. బాలుడు పరిగెట్టుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి మాయమైపోతాడు. మరుసటి రోజు ఆచార్యులు వచ్చి ఆలయం తలుపులు తెరువగా స్వామివారి గడ్డం నుంచి రక్తం కారుతూ ఉండడం గమనించి విషయాన్ని అనంతాళ్వారులకు తెలియజేస్తాడు. అయ్యో, తప్పు చేశానే, వచ్చింది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే అని గుర్తించలేకపోయానే అని భోరున విలపిస్తూ అనంతాళ్వారులు పరుగు పరుగున ఆనంద మండపంలోకి ప్రవేశించి పచ్చకర్పూరాన్ని శ్రీ వెంకటేశ్వరుడి గడ్డంపై ఉంచుతాడు. ఆ చల్లదనానికి రక్తం కారడం ఆగిపోతుంది. అప్పటి నుంచి స్వామివారి అలంకరణ సమయంలో గడ్డం కింద గంధం, దానిపై పచ్చకర్పూరాన్ని ఉంచుతారు. ఇక స్వామివారిపైకి విసిరిన గుణపం ఇప్పటికీ మనం తిరుమల ఆలయంలో దర్శించుకోవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.